ప్రధాని మోదీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. సరిహద్దుల్లో భద్రత, ఎల్ఓసి పరిస్థితుల్ని అజిత్ దోవల్ ప్రధానికి వివరిస్తున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతలతో భద్రత కట్టుదిట్టం చేసింది కేంద్రం. రాజస్థాన్, పంజాబ్ తో పాటు సరిహద్దుల్లో హై అలర్ట్ నెలకొంది. ప్రధాని మోదీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ప్రధానితో చర్చిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై చర్చ జరుగుతోంది. అయితే బార్డర్స్ లో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు భద్రత, ఎల్ఓసి దగ్గర కూడా పరిస్థితులకు సంబంధించి భేటీలో చర్చించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఈ భేటీలో ముఖ్యంగా చర్చిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో భేటీలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై ముఖ్యంగా చర్చిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరోమారు ప్రధాని మోదీ తోటి అజిత్ దోవల్ భేటీ అవ్వడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయి, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు చేపడుతుంది అన్న దానిపైన ప్రధాని మోదీ తోటి అజిత్ దోవల్ వివరించనున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఎల్ఓసి వెంట పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ఆర్మీ ఏ విధంగా సమాధానం చెప్తుంది అన్న అంశంపైన కూడా ఆయన మోదీకి వివరించనున్నారు. అదేవిధంగా ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించి కూడా ఎటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్తున్నాం, అన్ని పార్టీలకు దానికి సంబంధించిన పూర్తి బ్రీఫింగ్ కూడా ఈరోజు ప్రధానికి ఇవ్వనున్నారు. అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు చేసిన వ్యాఖ్యలు కానీ ఇతర అంశాలపైన కూడా మోదీ ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఏదైతే ఉన్న నేషనల్ మీడియా సెంటర్లో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో దాదాపు 21 ప్రాంతాలను కూడా గుర్తించినట్టుగా లెఫ్టినెంట్ కర్నల్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే 21 ప్రాంతాలను గుర్తించినప్పటికీ కేవలం 9 ప్రాంతాలపైనే దాడి చేయడం వెనుకాల వ్యూహం ఏంటి అన్న దానిపైన కూడా కొంత ప్రశ్నగా మిగిలింది. అయితే అజిత్ దోవల్ మరోసారి ప్రధానితోటి భేటీ అవడంతో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందా అన్న అనుమానాలు కూడా ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అందరిలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. మిగిలిన స్థావరాలపైన కూడా భారత ఆర్మీ దాడులకు పాల్పడుతుంది అనేది మాత్రం తెలుస్తోంది. అయితే దానికోసమే ఈ భేటీ జరుగుతుందా, లేదంటే ఇంకా ఏదైనా విషయాలపైన అజిత్ దోవల్ ప్రధానిని కలిశారన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఆల్ పార్టీ మీటింగ్ కంటే కొద్ది నిమిషాల ముందే అజిత్ దోవల్ ప్రధానితోటి భేటీ అవ్వడం అనేది అసలు ఎందుకోసం భేటీ జరిగింది అన్న దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి దాడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సాధారణ పౌరులంతా కూడా ప్రధాని వెంట ఉన్నామని చెప్పారు. ఇప్పటికే ఆల్ పార్టీస్ కి సంబంధించిన నేతలంతా కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టాయో మేమంతా మీ వెంటే ఉన్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆల్ పార్టీలో కూడా అదే అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తావించనుంది. ఆపరేషన్ సింధూర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా పూర్తి చేశామన్న దానిపైన కూడా ఆల్ పార్టీ నేతలకైతే వివరించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే అజిత్ దోవల్ ప్రధానితోటి కొద్ది నిమిషాల ముందే భేటీ అవ్వడం అనేది కూడా కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. అంటే పాక్ ప్రధాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క రక్తపు బొట్టుకు మేము ప్రతీకారం తీర్చుకుంటామనే రేంజ్ లో వారు హెచ్చరికలు చేసిన విధంగా వాళ్ళు మాట్లాడిన దానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందా? ఒకవేళ ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా? అయితే ఒకటి సుమిత్ర, యుద్ధం అయితే ముగియలేదు అనేది మాత్రం చాలా స్పష్టమైన సంకేతాలు భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్కి అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఎల్ఓసి వద్ద ఏదైతే ఒక గురుద్వార్ని టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ బాంబులు పేల్చిందో దాంట్లో అమాయకమైన చిన్నపిల్లలు, ఆడవాళ్లు కూడా చనిపోవడం జరిగింది. దానికి కూడా భారత్ ధీటైన సమాధానం ఇస్తుంది అనేది కూడా నిన్న ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఖాతాగా కూడా కొంత పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అజిత్ దోవల్ ప్రధానితోటి భేటీ వెనకాల పాకిస్తాన్ ఏదైతే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ మీడియాలలో కూడా కొంత ప్రస్తావన చేస్తూ వస్తున్న విషయాలపైన కూడా ఆయన ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాని కొరకే అజిత్ దోవల్ ని పిలిచినట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. అజిత్ దోవల్ కూడా ఈ యొక్క పాకిస్తాన్ తీరు పైన కూడా ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నామన్న దానిపైన కూడా ప్రధానికి ఒక క్లారిటీ ఇచ్చే ఉంది అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ యొక్క దాడికి పాల్పడ్డ ఏదైతే
ఇప్పటికే Okay. మన ఎల్ఓసి వెంట ఉన్న ఒక గురుద్వార్ పైన దాడి జరిగిందో ఆ దాడికి ధీటుగా సమాధానం కూడా చెప్తామని Okay. చెప్తున్నారు. ఆల్ పార్టీ అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.